న్యూస్ టీవీకి స్వాగతం. జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడులు పేర్కొన్నారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్లతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు, రంగనాయుడులు మాట్లాడుతూ జూలై 30 తేదీలో డోన్లో జరిగిన మహాసభల్లో పలు తీర్మానాలు చేశామని వారు వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు, సహాయ కార్యదర్శితో పాటు 11 మందితో కార్యవర్గాన్ని, 30 మందితో జిల్లా సమితి ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలో పోరాటాలకు పొరటిగడ్డ భారత, అదేవిధంగా డోన్గడ్డపై సిపిఐ 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నంద్యాల జిల్లా మహాసభ ప్రాతినిధ్యం జరిగింది. ఈ మహాసభలు జూలై 30, 31 తారీఖుల్లో డోన్ పట్టణంలో వేలాది మందితో భారీ ఎత్తున ప్రజా ప్రదర్శన, పెద్ద 2 రోజుల పాటు 300 మందితో కూడిన ప్రతినిధులతో ఈ మహాసభ ఘనంగా జరిగింది. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్మి రామకృష్ణ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కమ్మి ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మి పి రామచంద్ర గారు ఈ 2 రోజుల మహాసభల్లో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా కర్నూలు జిల్లాలో, ఈ నంద్యాల జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 3 సంవత్సరాలుగా వివిధ ప్రజా సమస్యల పైన నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని రానున్నటువంటి 3 సంవత్సరాల కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి ప్రజా సమస్యలు, అదేవిధంగా ప్రజా ఉద్యమాలను రూపకల్పన చేయడానికి పెద్ద ఎత్తున పూనుకోవడం జరిగింది. ప్రతినిధులందరూ కూడా చర్చించారు. రానున్నటువంటి 3 సంవత్సరాల కాలానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా నూతన నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా రెండవసారి జిల్లా కార్యదర్శిగా కమ్మి ఎన్ రంగనాయుడును, జిల్లా సహాయ కార్యదర్శిగా బాబా ఫక్రుద్దీన్ను, వారితో పాటు 39 మంది కౌన్సిల్ను, 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ జిల్లా మహాసభల అనంతరం రానున్నటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23, 25 తారీఖులు ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకోవడానికి, అదేవిధంగా గత 11 సంవత్సరాలుగా పాలనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పేరని చెప్పేసి డబుల్ ఇంజన్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకత్వం వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క పరిపాలన, ఈ యొక్క సంవత్సర కాలంగా జరిగినటువంటి పరిపాలన విధానాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలపై వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకి చేశారు, అమలు చేశారు, ఏ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ చర్చించబోతా ఉంది. మహాసభ సందర్భంగా 1000 మంది కళాకారులతో, 100 కళారూపాలతో, 100 జెండాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన నిర్వహించబోతా ఉంది. నంద్యాల జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున, ఈ ప్రాంతం నుంచి కూడా, ఈ జిల్లా నుంచి మహాసభల్లో పాల్గొనబోతా ఉన్నారు. ప్రత్యేకించే మీడియా పత్రికా మిత్రులందరూ కూడా జిల్లా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమంటే, రానున్నటువంటి కాలంలో సిపిఐ నంద్యాల జిల్లాలో జరిగేటువంటి ప్రజా ఉద్యమాలకి, భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి పోరాటాలకి
మీ సంపూర్ణమైన సహకారం అందజేయాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహాసభలు జూలై 30-31 తేదీలో చాలా అట్టహాసంగా వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ, అదేవిధంగా ఈ ప్రతినిధుల సభ 300 మందితో నిర్వహించడం జరిగింది. అందులో ఈ జిల్లా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలానికి ఉపయోగపడేటువంటి నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. అందులో పార్టీ జిల్లా కౌన్సిల్ 39 మంది, 2 ఆహ్వానితులుగా, అదేవిధంగా 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఈరోజు ఫుల్ఫిల్గా ఈ కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కార్యవర్గ సభ్యులుగా రంగనాయుడు, బావ ఫక్రుద్దీన్, కె ప్రసాద్, పి సుంకయ్య, కె రాధాకృష్ణ, వి రఘురామూర్తి, కె భాస్కర్, జి నాగరాముడు, మోటారాముడు, ఎం రమేష్ బాబు, వై భార్గవులతో పాటు మరికొంతమంది కూడా ప్రజా సంఘాల నుంచి కూడా మేము తీసుకోవాలని చెప్పేసి ఉంది. ఈ మహాసభల అనంతరం కూడా వాళ్ళకి ఫామ్ చేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో చాలా సమస్యలు ఉన్నాయి. జిల్లా కేంద్రం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈరోజు చాలా దాదాపు 41 ప్రతిపాదనలని ఈ ప్రభుత్వం ముందుకు పెట్టడం జరిగింది. ఈ రాబోయేటువంటి ఈ అజెండా అమలు కోసం ఈ నూతన నాయకత్వం పనిచేయాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఈరోజు సిద్ధేశ్వరం, అలుగు, రాయలసీమ ప్రాంతానికి వెలుగుగా ఉంది. దానికి ఉయ్యాల బ్రిడ్జి కాదు, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కావాలని చెప్పేసి ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక అలాంటి ప్రాజెక్టులు కట్టకుండా ఎక్కడో వేరే ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ జిల్లాలోనే ఈ నంద్యాల జిల్లా నుంచి ఒక గుండెకాయ మాదిరిగా ప్రాజెక్టులకన్నిటి కూడా ఈరోజు నీటి రాయలసీమ ప్రాంతంతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ, మద్రాసు తాగునీటి కూడా ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కాకుండా, ఈ ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు నీళ్ళు ఇస్తామనేటువంటిది సమంజసమైనటువంటిది కాదు. ఈ జిల్లాలో కొత్తగా ఈరోజు గుండ్రేవుల నది నిర్మాణం చేపట్టాలి, సిద్ధేశ్వరం నిర్మాణం చేపట్టాలి. చాలా దుర్మార్గం. ఈరోజు ఎంత ఘోరం అంటే ఈరోజు నంద్యాల కూతవేటి దూరంలో ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ కి గండిబడి 2017 సంవత్సరం నుంచి కేవలం 5 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేదానికి ఈరోజు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేసే అవసరం ఉంది. కాబట్టి దాన్ని వెంటనే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము పోరాటం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి పూర్తిగా రైతులకి 1600 తంగడంత ఫోరం భూములు, వ్యవసాయ భూములు, విలువైనటువంటి భూముల్ని ఈరోజు అవి భూములు హబ్గా, సీడ్ హబ్గా తయారు చేసి అక్కడనే అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఆళ్లగడ్డ ప్రాంతంలో ఈరోజు కేసీ కెనాల్ ద్వారా నీళ్లు పోతా ఉన్నాయి కిందికి, కానీ అక్కడ ఉన్నటువంటి చెరువులకి నీళ్లు నింపితే మరింతగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో అనేక రోడ్డు కనెక్టివిటీ లేదు. కరోనా కారణంగా రద్దయినటువంటి ప్యాసింజర్ రైళ్ళని ఇవాళ, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పైన మెట్ట ప్రాంతాలకి అందరినివా కాలువ ద్వారా డోర్ నియోజకవర్గానికి చెరువులు నింపాలని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 2014 ప్రభుత్వంలో కొండారెడ్డి పురుషు సాక్షిగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు డోర్ని జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు అమలు కాలేదు. దానికోసం పోరాటం చేస్తాం. ఈ జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు చాలా ఉన్నాయి. భూములు వేలాది ఎకరాల భూములు రైతులు ఇచ్చారు. ఆ భూములు కోల్పోయినటువంటి రైతు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలని, నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానంగా నకిలీ రైతు విత్తనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ ప్రాంతాలకి నకిలీ విత్తనాలు నంద్యాల కేంద్రంగా పోతా ఉన్నాయి. వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతా ఉంది. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కావాల కోసం ఇలాంటి అనేకమైన ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా జిల్లా కేంద్రం అయిపోయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తారని చెప్పేసి, ఆ ఇంటి స్థలాల లబ్ధిదారులకి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయితే ఉంది, కానీ ఎక్కడ కూడా జీవోలకే పరిమితమైనవి. అందుకోసమే తక్షణమే వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాట తీర్చకపోతే సిపిఐగా పేద ప్రజల పక్షాన ఉండి ఆమరణ నిరాహార దీక్ష చేసినా సరే
వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి అదేవిధంగా ఈరోజు జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకి పీజీ సెంటర్ యూనివర్సిటీ కావాలని, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వాలని, ఫీజులు కావాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలని, మహిళలకి అత్యాచారాలు హత్యలను అరికట్టాలని, వేధింపులను మహిళల పైన వేధింపులు ఆపాలని చెప్పేసి అనేక రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమాలు చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు ఈరోజు విలేతాండం చేస్తూ ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ మహాసభల తీర్మానం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకి ప్రజానికాన్ని సిద్ధం చేస్తామని చెప్పేసి అందుకు మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.